హాయ్ గ్యాస్ హలో 1 kg మటన్ ఎలా చేయాలో మహారాష్ట్ర టైప్ పద్ధతిలో చూద్దాం. మటన్ తీసుకొని కుక్కర్లో వేసుకొని పచ్చిమిర్చి, కల్యామాకు, అల్లం పేస్ట్, పసుపు అండ్ కారం, కొద్దిగా గరం మసాలా అండ్ కొత్తిమీర వేసి బండ పువ్వు బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా మటన్ మునిగేంతవరకు అంతే. తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఒక 4-5 విజిల్స్ వచ్చినాయి అనుకో, దాని తర్వాత ఆటోమేటిక్గా ఓపెన్ చేసి చూడండి. ఎక్కువ విజిల్స్ కూడా రానివ్వకండి. అప్పటిలోపు లైక్, షేర్, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో నచ్చితే ఓపెన్ చేసి ఇప్పుడు మటన్ చూడండి. 4 విజిల్స్ వచ్చినాయి. ఇప్పుడు చూద్దాం మటన్ ఉడికిందో లేదో. పక్కన పెట్టేసుకొని పక్కన ఓపెన్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. గ్యాస్ పోయేంత వరకు కుక్కర్ మటన్ ఉడికిందో లేదో కొద్దిగా పట్టి చూడండి. ముక్కని ఉడికింది. ఇప్పుడు దీనికి తడక రెడీ చేసుకుందాం. కడాయిలో ఆయిల్ తీసుకొని కొద్దిగా ఇంతకుముందు ఉన్న ఉడకబెట్టేటప్పుడు ఉల్లిగడ్డలు వేయాలి కదా, ఇప్పుడు తడకలో వేద్దాం. దీనికి సపరేట్గా ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి మరీ వేసుకోండి, లేకుంటే లేదు. వీళ్ళు మహారాష్ట్ర కాబట్టి ఎక్కువ తింటారు పచ్చిమిర్చి. అలా వేసేయండి. 3 మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోండి. ఇంకో కొద్దిగా టేస్ట్నెస్ కోసం వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కారం, ఇంకా కొద్దిగా దాంట్లో వేసినాం కదా కొద్దిగా యాడ్ చేయండి. వేసిన తర్వాత కొద్దిగా కోబ్రా పౌడర్ ఇంతకుముందు ఇందులో వేయలే కదా, ఇప్పుడు డైరెక్ట్ ఇందులోనే వేయండి. మిక్స్ చేయాలి. మరి మీదికించి వేయద్దు, ఇక డైరెక్ట్ లోపలనే అయిన తర్వాత ఇది ఆ కుక్కర్లో ఉడికిన మటన్ అంతా డైరెక్ట్ వాటర్తో సహా పోసేయండి. కొద్దిగా ఒక 4-5 మినిట్స్ ఇంకా కొద్దిగా ధనియా పౌడర్, జీరా పౌడర్ వేయండి. ధనియా పౌడర్, జీరా పౌడర్, కొద్దిగా సాల్ట్ పడితే సాల్ట్ వేసుకోండి. ఉడికిన తర్వాత ఒక 5-10 మినిట్స్ ఉడికిన తర్వాత తీసేయండి. ఏమంటారు, ఇది లూజ్ సూప్ కాబట్టి అన్నారు కస్టమర్, లూజ్ సూప్ మహారాష్ట్ర టైప్ లెక్క చేసాము. బౌల్లో వేసేసి మంచిగా వేసేసిన తర్వాత మీదికి కొంచెం మంచిగా కొత్తిమీర యాడ్ చేసి రెడీ టు పికప్.